నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు ఒక డిఐవై వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా, మా బాబుకి 6 months కంప్లీట్ అయిపోయి 7 స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి బేబీ షూట్ని అయితే ఏర్పాటు చేశాం. దానికోసం ఒక థీమ్ని అయితే నేను క్రియేట్ చేశాను. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఒక కాటన్ బాక్స్ పైన కలరింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ అదంతగా నీట్గా అనిపించలేదు డైరెక్ట్గా దానిపైన కలరింగ్ చేస్తే. నెక్స్ట్ ఏం చేశానంటే, సో అది అక్కడ పక్కన పెట్టేసి అదే కార్డ్బోర్డ్ కాటన్ బాక్స్ పైన ఒక వైట్ షీట్ని అయితే పేస్ట్ చేశాను. దానిపైన ఇలా కలరింగ్ చేశాను. యాక్చువల్లీ నేను ఒక మ్యాంగో స్టోర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను, బట్ మ్యాంగోస్ అవైలబుల్గా లేకుండే. బట్ ఎనీవే ఆ స్టోర్కి కావాల్సిన స్టాల్ని అయితే నేను రెడీ చేశాను. అది కూడా ఎల్లో అండ్ వైట్ కలర్స్తో. అండ్ వాడికి 6 months ఫినిష్ అవుతున్నాయని చెప్పేసి ఒక కలర్ పేపర్ని 6th month లా కట్ చేసి ఆ బోర్డ్ పైన పేస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందాక చూపించిన కాటన్ బాక్స్కి బోర్డ్ అనమాట. సో దీనికి అటాచ్డ్గా పిల్లర్స్ లాగా నేను మళ్ళీ అది కూడా సేమ్ కాటన్ బాక్స్వి కట్ చేసి వాటికి వైట్ పేపర్ పేస్ట్ చేసి మళ్ళీ సేమ్ ఎల్లో అండ్ వైట్ కలర్స్తో వాటిని అయితే రెడీ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను డార్క్ గ్రీన్ కలర్ పేపర్ పైన ఇలా డ్రా చేసింది మా సిస్టర్. సో దాన్ని ఇలా కట్ చేసి మనం నేమింగ్ బోర్డ్ పైన పేస్ట్ చేసుకున్నాం. నేను ఇందాక చెప్పిన పిల్లర్స్ ఇవే అనమాట. సో ఈ బోర్డ్ వచ్చేసి వాటికి అటాచ్ చేస్తున్నాను విత్ డబుల్ సైడ్ ప్లాస్టర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కంప్లీట్ సెటప్ని ఆ కార్డ్బోర్డ్ బాక్స్కి కాటన్ బాక్స్కి పేస్ట్ చేయబోతున్నాము. సో మీరు ఏం చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇంకా నేను ఏమేమి యాడ్ చేశాను ఈ థీమ్కి, మొత్తం ఓవరాల్ లుక్ ఎలా ఉండింది అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. సో మీరు కూడా ఇలాంటి థీమ్స్ని మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చేస్తున్న అన్ని థీమ్స్ వచ్చేసి ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే మెటీరియల్తోనే చేస్తున్నాను. సో నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటే మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నా ఐడియాస్ అన్నిటినీ కూడా వీడియోలాగా క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదే నా ఫైనల్ సెటప్. నేను అనుకున్నట్టుగానే ఒక మ్యాంగో స్టాల్ అయితే రెడీ అయ్యింది. బట్ మ్యాంగోస్ అవైలబుల్గా లేకుండే ఆ రోజు. సో మేమైతే మ్యాంగోస్ పెట్టలేదు. బట్ మ్యాంగోస్ బదులు మనం మాజా అవైతే టెట్రా ప్యాక్స్ అయితే యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, ఇది బెడ్షీట్ నేను ఆన్లైన్ షాపింగ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మనం బీచ్ థీమ్లో యూస్ చేసాము. అండ్ ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నాను. అది కింద బేస్ లాగా వేసి దానిపైన ఇందాక మనం రెడీ చేసిన సెటప్ని ఇక్కడ అరేంజ్ చేసాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే, సో నేనే ఇది రెడీ చేశాను. ఐఎమ్ హాఫ్ వే టు 1 అని చెప్పేసి. సో వాడికి 6 months ఫినిష్ అయ్యాయి కాబట్టి హాఫ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి ఐఎమ్ హాఫ్ ద వే టు 1 అని అలా ఆ ట్యాగ్స్ని అయితే రెడీ చేశాను. సో ఇది ఒక క్రాఫ్ట్ ఐటమ్. సో మీ అందరికీ తెలుసు, అది ఈజీగా చేసేసుకోవచ్చు. అంతా చూపిస్తే వీడియో లెంతీగా అవుతుంది అని చెప్పేసి జస్ట్ అలా మీకు మొత్తం రెడీ చేశాక చూపించాను. అండ్ ఇక్కడ నార్మల్గా నేను ఇందాక చెప్పాను కదా, మ్యాంగోస్ అవైలబుల్గా లేకపోతే మాజా టెట్రా ప్యాక్స్ని ఇలా అరేంజ్ చేసాం. సో ఇంకా మా దాక్ష కూర్చోవట్లేదు కాబట్టి ఇక్కడ మేము రైస్ బౌల్ పైన ఈ వైట్ క్లాత్ని అయితే వేస్తున్నాము. అందులో కూర్చోబెడితే మంచిగా సెట్ అయింది. సో వీడియోకి ముందే మేము చెక్ చేసాము అది సెట్ అవుద్దా లేదా అని చెప్పేసి. సో అందులో పర్ఫెక్ట్గా కూర్చుంటున్నాడు అని చెప్పేసి సో ఆ బౌల్ని కవర్ చేయడానికి ఇలా వైట్ క్లాత్ని అయితే యూజ్ చేసాము. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా వైట్ క్లాత్ చూపించాను. ఇదైతే మ్యాక్సిమం అన్ని ఫోటోషూట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంతకుముందు నేను చేసిన క్రాఫ్ట్ ఐటమ్స్ మన వీడియోస్లో ఫుల్ వీడియో కూడా ఉండింది ఈ పర్టికులర్ క్రాఫ్ట్ ఐటమ్ వచ్చేసి. సో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేసేసేయండి. సో అలా కొంచెం అవన్నీ అరేంజ్ చేస్తే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందని చెప్పేసి
నేను ఇంతకుముందు చేసిన డిఐవై క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ యూజ్ చేశాను. అండ్ నాకు ఇక్కడ బాగా బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మనీ ప్లాంట్స్ వేయడం వల్ల, అంటే యాడ్ చేయడం వల్ల కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ అట్రాక్టివ్ లుక్ అయితే వచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఫైనల్లీ మా దక్షుని ఇక్కడ కూర్చోబెట్టబోతున్నాము. అండ్ నేను చెప్పాను కదా, ఇలాంటివన్నిటికీ కూడా కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటాడు మా దక్షు. అవన్నీ చూస్తూ టచ్ చేయాలి, అవన్నీ ఏంటి, సో అలా చూస్తూ అంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో మనం కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మేమైతే ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం. అండ్ మధ్యలో చిన్నగా ఏడుస్తుంటాడు, బట్ వెంటనే కూల్ అవుతాడు మనం డైవర్ట్ చేస్తే. సో ఇది నా ఫైనల్ థీమ్. ఇది ఎలా ఉండింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు, వ్యూస్ చాలా వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే రావట్లేదు. సో మర్చిపోకుండా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న పిల్లలు ఉంటే నా ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి.